జోగి రమేష్ పై మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సంచలన ఆరోపణలు చేశారు. మైలవరంలో మెగా రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కృష్ణప్రసాద్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జోగి రమేష్ అరెస్టుపై స్పందించారు. జోగి రమేష్ ఒక అవినీతిపరుడని, మైలవరం నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్రం మొత్తం మీద గౌడ కులస్తులకు ఆయన చేసింది ఏమీ లేదన్నారు. మైలవరం నియోజకవర్గంలో గౌడ కులస్తుల వద్ద ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేశారని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు. జోగి రాజీవ్ను అమెరికా నుంచి అక్రమ వసూళ్లకు జోగి రమేష్ పిలిపించాడా అని ఎద్దేవా చేశారు. పొంది నువ్వు ఏవైతే బీసీ కులం గౌడ కులం అని చెప్పావో ఆ కులానికి సంబంధించిన ఒక నిరుపేద కుటుంబానికి అవకాశం వస్తే వాళ్ళ ఆస్తి అప్పటికప్పుడు తీసుకొచ్చి 7 లక్షల రూపాయలు ఇచ్చారంట. సరే, ఇది జోగి రమేష్ గారి గౌడ కులం మీద ఉన్న ప్రేమ. ఈ రోజున నా కుమారుడు మళ్ళీ అమెరికా పోదాం అనుకున్నాడు, అక్రమంగా కేసు పెట్టారు. కావాలంటే నన్ను ఎదుర్కోండి కానీ నా కుమారుల మీద అక్రమ కేసులు పెట్టొద్దు. మరి నీకు అధికారం రాగానే అమెరికా నుంచి నీ కొడుకుని ఎందుకు పిలిపించావు? ఇక్కడ నేను చేసే దందాలు జాలవలే నా దాంట్లో నువ్వు కూడా భాగస్వామిగా నీ కొడుకుని పిలిపించావా? ఇక్కడ మరి అమాయకుడు, ఏమి తెలియని వాడు, చిన్నవాడు అని చెప్పి నిన్న ధర్మ పన్నాగాలు, నీతులు, సూత్రాలు చెప్తున్నావు. మరి మొన్న పెనమలూరులో దాడులకు వెళ్ళినప్పుడు, అట్లాగే పెడంలో దౌర్జన్యాలు చేసినప్పుడు నీ కొడుకు చిన్నవాడు కదా? మంత్రి పదవిని